హైదరాబాద్లో గణేష్ ఉత్సవాల సందడి అప్పుడే మొదలైంది. పిల్లలు పెద్దలంతా కలిసి నగరంలోని పలు విగ్రహ తయారీ స్థలాలకు వెళ్లి గణేష్ విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక మండపాలను కూడా ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు గణేష్ ఉత్సవాలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి ఉత్సవాల నిర్వహణ, భద్రతా వ్యవహారాలపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం అంటేనే మొదటి నుంచి మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరు పొందిందని, ఆ ఇమేజ్ ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలని అన్నారు. ఇందుకోసం ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం సూచించారు. మండపాల ఏర్పాటు, 9 రోజుల ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనానికి సంబంధించి మండప నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వం తరపున పోలీస్, జీహెచ్ఎంసీ, ఆర్ఎండ్బీ, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖతో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులు సైతం మండప నిర్వాహకులతో సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. నిమజ్జన మహోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి లోటుపాట్లకు తావు ఇవ్వొద్దని సీఎం హెచ్చరించారు. గణపతి ఉత్సవాల నిర్వహణకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4 లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు సూచించారు. సెప్టెంబర్ 16వ తేదీన మిలాదున్ నబీ, 17వ తేదీన తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు పలు కార్యక్రమాలు చేపడతాయని, అందువల్ల అన్ని కార్యక్రమాలకు సక్రమమైన ప్రణాళికతో ముందుకు సాగాలని పోలీసులను ఆదేశించారు. మరోవైపు గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ముందుగా మండప నిర్వాహకులు ఉచిత విద్యుత్ సరఫరాకు దరఖాస్తు చేసుకోవాలని, అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. మండపాల్లో డీజే సౌండ్లు వంటి అంశాల్లో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ముందుకు వెళతామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక హైదరాబాద్ లో గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకునేవారు తప్పకుండా పోలీసుల అనుమతి తీసుకుని ప్రభుత్వ నిబంధనలను పాటించండి. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోర్ట్ న్యూస్.